ఎన్నిసార్లు అబద్ధమాడు? ఎన్నిసార్లు అంట? ఎన్నిసార్లు? మనందరూ అబద్ధం ఆడతామా లేదా? ఇదిగో టేక్ దిస్. అబద్ధం ఆడితే బ్లాక్ అయి. అమ్మ నాన్న మాట ఎన్నిసార్లు వినకుండా ఉన్నావు? ఓయమ్మ ఎన్నిసార్లు అంట? రెండో. నీ గురించి నువ్వే చెప్పాలి. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్. ఎన్నిసార్లు ఫోన్ నొక్కుతా ఉంటావు? ఎన్నిసార్లు రీల్స్ చూస్తా ఉంటావు? తక్కువగా చూస్తావు లేదా? ఫోన్ నొక్కితే బ్యాడ్ హ్యాబిటా గుడ్ హ్యాబిటా? మనకు తెలుసు కానీ మనం నొక్కుతాం. మనం చాలా మంచి పిల్లలు. ఓకే, నువ్వేం చేస్తావు మాస్టరు? ఏం చేస్తావు? ఒక్కసారి ఎప్పుడన్నా ఒకసారి వింటారంట, మిగతా సమయం అంతా వినారంట, అంతే కదా? ఓకే, ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఫోన్ చూడతాం. మీకు ఏమైనా అర్థమవుతుందా? అలసిపోతున్నా. ఓకే, మనందరం పరలోకానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? ఓకే, పరలోకానికి వెళ్దాం అనుకుందాం మనందరం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే మనము ఇలా బ్లాక్ పాపాలు పట్టుకొని ఫోన్ నొక్కుంటా, అబద్ధాలు ఆడుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, ఏం లేదు పేడా బస్ అయిపోయింది. జస్ట్ అబద్ధాలు ఆడుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, ఏంటండి అందరూ చూడండి, బుజ్జి పిల్లలు పరలోకానికి వెళ్ళొచ్చా? అబద్ధాలు ఆడుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, అమ్మ నాన్న మాట్లాడుకుంటా, ఫోన్లు నొక్కుంటా, అల్లరల్లలు చేసుకుంటా, డిస్టర్బ్ చేసుకుంటా వెళ్తారా? వెళ్ళరా? పరలోకానికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? వెళ్తారా? దేవుడు పాపాన్ని క్షమిస్తాడు. సూపర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీళ్ళ పాపాలు ఎలా ఉన్నాయి? దీంట్లో ఏమైనా ఉందా? చూడరా ఓకేనా? ఇప్పుడు నల్లగా ఉన్న పాపాలు ఎలా ఉన్నాయి? నల్లగా ఉన్నాయి కదా. ఈ నల్లగా ఉన్న పాపాలని ఎక్కడ వేస్తున్నామంటే దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి ముందు, అంటే దేవుడి మందిరంలో లేదా చర్చిలో లేదా వీడియోస్లో మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుంటున్నాం అనమాట. ఒప్పుకొని ఏం చేస్తున్నాం? వేసే దీంట్లో ఒప్పుకొని ఏం చేస్తున్నాం? దీంట్లో ఏం చేస్తున్నాం? ఇప్పుడు వేసినట్లనే ప్రార్థన చేస్తున్నాం మనం. ఏసయ్యా, నేను చాలా అబద్ధాలు ఆడానయ్యా, క్షమించు అన్నారా? ఎప్పుడైనా చాలా బూతులు మాట్లాడా, క్షమించు. చాలాసార్లు ఫోన్ నొక్కా, నన్ను క్షమించు అంటారా లేదా? అలా అన్నప్పుడు సరిపోదు. ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మన పాపాలు నల్లగా, ఇప్పుడు మీరు మురికిగా ఉన్న బట్టలు ఉన్నాయి కదా, ఆ బట్టలు ఉతకాలంటే జస్ట్ చేసుకుని నెలలో అయితే సరిపోద్దా? ఏం చేయాలి? సర్ఫ్ వేయాలి, బండకేసి బ్రష్ కొట్టాలి. ఇన్ని చేస్తే కానీ కలర్ మారుతుంది, అవునా కదా? అలానే నల్లగా ఉన్న పాపాలు తెల్లగా మారాలంటే మనం ఏం చేయాలి తెలుసా? యేసయ్య రక్తాన్ని మనం ఏం చేయాలి? అడగాలి. దానికి ముగ్గురు దగ్గర ముగ్గురు పట్టుకొని ఒకసారి ఇలా ముగ్గురు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి, యేసయ్య, నా అంతా నేను ఎంత ప్రయత్నం చేసినా నా పాపాలు క్షమించబడతాయా? క్షమించబడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ రక్తం ద్వారా నా పాపాలను కడుగుతావు, అప్పుడు నా పాపాలు ఏమైతే క్షమించబడు. ఓకేనా? ఇప్పుడు ఇలా వేసి ఇప్పుడు ఇలా వేసి ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలన్నమాట. ఏం చేయాలి? చేయండి, ఒకసారి ప్రార్థన చేయండి. యేసయ్యా, నా పాపాలను క్షమించండి. నీ రక్తం ద్వారా నా పాపాలను క్షమించి నన్ను పరలోకం తీసుకెళ్ళండి. ఓకేనా? నల్లగా ఉన్నాయా ఈ నాలుగు పాపాలు? తీసుకో ఒకసారి, చూపించు. ఏమైంది? ముందు ఎలా ఉన్నాయి? ఎప్పుడైతే మొట్టమొదటి డైరెక్ట్గా వేసామనుకో ఏం ఉపయోగం ఉండదు. ఏమన్నా అర్థమైందా?
యేసయ్య రక్తాన్ని మన పాపాల కోసం ఆయన మరణించే రక్తం కార్చాడు, మనందరికీ తెలుసు కదా. ఆయన రక్తం కార్చాడని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుంది అంటే మన పాపాలని కడిగి వేసి ఎలా చేస్తుంది? ఒకసారి తెల్ల చూపండి. ఏం చేస్తుంది? ఓకేనా? చేశాను. ఓకే, కూర్చో. థ్యాంక్ యూ. ఏమన్నా అర్థమైందా? ఏమర్థమైందో చెప్పండి ఒకసారి. మన పాపాలు ఎలా ఉన్నాయి? మన పాపాలు ఎలా ఉన్నాయి? చాలా నల్లగా, అబద్ధాలు ఆడుతూ, బూతులు మాట్లాడుతూ, దొంగతనం చేస్తూ ఇలా ఉంటే మనం పరలోకానికి వెళ్తామా? 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 కానీ ఎప్పుడు వెళ్తాం? మన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తము ద్వారా మన పాపాలు కడిగినట్లయితే ఏమైంది? మనము ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? సిద్ధంగా ఉన్నారా పరలోకానికి వెళ్ళడానికి? ఎస్. ప్రార్థన చేద్దామా? చేద్దామా? మీ నల్లగా ఉన్న పాపాలు ఏం చేస్తాడు? యేసయ్య దగ్గర తీసుకొచ్చి, యేసయ్యా నేను చాలా బూతులు మాట్లాడా, చాలా దొంగతనాలు చేశా, చాలా అబద్ధాలు ఆడా, ప్లీజ్ యేసయ్యా సహాయం చేయవా, ప్లీజ్ సహాయం చేయవా అని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుని అంతా ప్రార్థన చేద్దాం. మోకరించండి, మోకరించండి. నీళ్ళు అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏమని ప్రార్థన చేద్దాం? యేసయ్యా నా పాపాలు క్షమించమని ప్రార్థన చేద్దాం. చేద్దామా? ప్రార్థన చేద్దాం. అబద్ధాలు ఆడుతున్న వాళ్ళంతా చెప్పాలి, యేసయ్యా నీ రక్తం ద్వారా నా పాపాలు క్షమించవా అని చెప్పాలి. బూతులు మాట్లాడుతున్న వాళ్ళు చెప్పాలి, యేసయ్యా నీ రక్తం ద్వారా నా బూతులన్నింటినీ క్షమించవా, నన్ను పరలోకానికి తీసుకెళ్ళి నన్ను మంచిగా తెల్లగా మార్చమని ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి దేవా స్తోత్రం అయ్యా. పిల్లలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నీ సన్నిధిలో నిర్ణయించుకున్నారో దేవా, వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవా నీ రక్తము ద్వారా నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు. వారి నల్లగా ఉన్న పాపాలను క్షమించి వారి జీవితాలను తెల్లగా మార్చమని, హిమము కంటే తెల్లగా మార్చమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. I love Jesus. I love Jesus. I love Jesus. గట్టిగా I love Jesus. We love Jesus. నేను 1 2 3 అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే లేచారు పండి ఇంకొక సాంగ్ చేసుకొని